సొంతంగా ఒక్క మీడియా ఉంటే సరిపోతుంది అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే సందర్భంలో సొంతగా ఒకప్పుడు మీడియాని మెయింటైన్ చేసి అట్లాగైతే మిగతా వాళ్ళు దూరం అవుతారని ఆ తర్వాత పక్కన పెట్టేసి స్టూడియో అన్ని మిగతా ఛానల్స్ అన్నింటినీ గలుపుకుంటూ ఒక 60 మందితో ఒక గ్రూప్గా టీమ్గా తయారు చేసుకుని స్ట్రాటజిక్గా వెళ్ళారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి జనం పని చూస్తారు తప్పించి ప్రచారం చూడరు అనుకున్నారు. కానీ నెగిటివ్ ప్రచారం అన్నటువంటి పాజిటివ్ ప్రచారానికి నెగిటివ్ ప్రచారానికి రెండిటికి కూడా పత్రికలు ఒక అవసరం, టీవీలు ఒక అవసరం, సోషల్ మీడియా మంచి టీం అవసరము అన్నటువంటిది మర్చిపోయారు. నెగిటివ్కి ఆన్సర్ చేయడం సరిపోయింది, డిఫెన్స్లో ఉండటం సరిపోయింది, కానీ అఫెన్సివ్ కానీ ప్లాన్డ్ కానీ లేకుండా పోయింది. తిట్లు శాపనార్థాలు బూతులైనవి తప్పించి కన్స్ట్రక్టివ్ కాన్సెప్ట్లో పక్కకి పోయింది. ఎందుకంటే జర్నలిజం స్పిరిట్తో అసలు విషయాల్ని ఎక్కడ పైకి లేపాలి, ఎక్కడ దించాలి అన్నటువంటిది బాగా తెలిసినటువంటి మీడియా తెలుగుదేశం మీడియా. డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి లేదా పేపర్లు టీవీ ఛానల్ పెట్టగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సొంత సామాజిక వర్గం వాళ్ళు ఉన్న వాళ్ళని ప్రోత్సహించకుండా సాక్షి చాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చూడండి, ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, సిద్ధా రాఘవరావు లేకపోతే కనుక అతని పేరేంటి మన గొట్టుపాటి రవి, అలాగే ఎరపతినేని లేదా జేసీ, ఇట్లాంటి వాళ్ళ మీద అప్పట్లో పెనాల్టీలు వేసింది జగన్ సర్కార్ వచ్చాక. ఏమని? గనుల అక్రమ తవ్వకాలు నిర్దేశించిన దానికంటే ఎక్కువ తవ్వారు. దానికి అప్పుడు రాసిన వార్తలు ఏంటి? తెలుగుదేశం నుంచి వైసీపీలోకి లాక్కోవడానికి వాళ్ళని బెదిరిస్తున్నారు. ఆ నోటీస్ రాగానే వాళ్ళు అనేవాళ్ళు ఏం మాట అనేవాళ్ళు? బెదిరిస్తున్నారు వైసీపీలోకి రమ్మనమని, రాకపోతే ఇట్లా నోటీసులు ఇస్తున్నారు, ఇట్లా పెనాల్టీలు వేస్తున్నారు అని. దాన్నే హైలైట్ చేస్తూ గనుల అక్రమ తవ్వకాల పేరుతో బెదిరింపులని. ఇవాళ చూడండి వార్తలు ఎలాగొస్తాయో. ముద్దు నిద్రలో గనుల శాఖ, సిబిసిఎన్సి స్థలంలో వైకాపా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చేపట్టిన ఎంవివి పీక్ ప్రాజెక్టుల అనుమతులకు మించి తవ్వకాలు జరిగినాయని గుర్తించారు. గనుల శాఖ సర్వే చేసి 10 రెట్లు పెనాల్టీ విధించి ₹1,77,00,000 చెల్లించమని తవ్వకాలు సాగించిన సంస్థ గత నెల 15 డిమాండ్ నోటీస్ జారీ చేసింది. హైగో ప్రాజెక్టు ఉన్న సర్వే నెంబర్ 92/3లో 12.5 ఎకరాల కొండపోరం బోకుల అనుమతులు లేకుండా సంస్థ తవ్వుతున్న అధికారులు కన్నెత్తి చూడలేదు. 22,582 క్యూబిక్ మీటర్ల కంకర తవ్వి తరలించినట్టు, 52,692 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వినట్టు గుర్తించి ₹5,45,00,000 జరిమానా విధించారు. అట్లాగే ఎర్రమట్టి దిబ్బల విషయంలో కూడా ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు అది చేస్తున్నారు. ఇది ఓవరాల్గా పెనాల్టీలు వేస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు అక్రమంగా తవ్వారు కాబట్టి పెనాల్టీలు. ఇదివరకైతే కనుక బెదిరించి ఈ పార్టీలోకి చేర్చుకోవడానికి పెనాల్టీలు. గనుల అక్రమ తవ్వకం నిత్యం నిరంతరం జరుగుతూనే ఉంటుంది, అప్పుడైనా ఇప్పుడైనా. దానికి సాక్ష్యం మొన్న ఎర్రమట్టి దెబ్బలు తవ్వుకెళ్ళటం, దాని మీద మళ్ళీ ట్వీట్లు, వారు ఇసుక మొన్నటిదాకా జరిగింది తెలుసు, ఇప్పుడు జరిగింది తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రజల కోసం ఇసుక తవ్వుకెళ్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం ఇసుక అమ్మించి డబ్బులు 750 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినా కూడా తను దోచుకుతున్నాడు. ఇప్పుడు మాత్రం దాచుకుంటున్నారు. నిజంగా మనం ఏ ప్రపంచంలో ఉన్నామో ఎప్పటికైనా ఆ జగన్కి లేకపోతే వాళ్ళ టీంకి కాస్త బుద్ధి జ్ఞానం లాంటి ఏదన్నా ఉంటే ఓ 4 టీవీ ఛానళ్ళు, 4 పేపర్లు పెట్టుకుంటే కనీసం దీనికి కౌంటర్ అన్న ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గతంలో అట్లాగే నష్టపోయింది. ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్న కొంత ఉందనుకుంటే మళ్ళీ ఎప్పుడైతే కొంత దెబ్బతినగానే ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి చూసాం. అదే తెలుగుదేశం పార్టీకి అయితే ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఓడినా గెలిచినా ఎప్పుడు తోడుండేటటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే ఆయా సెక్షన్ వాళ్ళని పోషించడానికి వెనకాల సిద్ధంగా ఉంటుంది సమస్య వచ్చినప్పుడు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి అదేదో మధ్యాహ్నం హోటల్కి వెళ్ళి భోంచేసి చేతులు కడుక్కుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. వ్యవస్థని సెట్ చేసుకోకపోతే సమస్య అన్నది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా.